ఈరోజు మీరు కని విని ఎరగని ఎప్పుడు చూడని చేయని కూర అయితే మీకు చెప్తాను. వెజిటేబుల్ చేపల పులుసు. వెజిటేబుల్ చేపల పులుసు అంటే దీంట్లో చేపలు వేస్తామని కదండి. ఈ వెజిటేబుల్ చేపల పులుసులో మనం ఫస్ట్ అయితే ఇలాగా మనకి పచ్చి అట్టగాని పీసెస్ కింద చేసుకుని చేపల ముక్కలు అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో దీన్ని కూడా మసాలా కలుపుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ధనియాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కలిపి ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్ని దాంట్లో మసాలా సామాన్లు అంటే మనకి దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే లవంగ మొగ్గలు లాంటివి వేసిన పేస్ట్ ఉంటుంది. పేస్ట్ని కరివేపాకు వేసి ఆయిల్లో బాగా మరగదీయాలి. మరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రై చేసుకున్న మన అరటికాయ ముక్కలు ఉంటాయి కదా, అంటే మన అరటికాయ బజ్జీ చేసుకుంటే ఎలాగా ఫ్రై చేస్తాం అంత డీప్గా ఫ్రై చేసి ఈ అరటికాయ ముక్కలను తీసుకెళ్ళి తర్వాత ఈ మిశ్రమం బాగా ఉడికి అంటే ఆ పచ్చిపోయేదాకా ఉడకబెట్టారు. ఆ పచ్చిపోయి ఉడికిన తర్వాత దాంట్లో అనేది ఇదిగోండి ఈ ముక్కలు అయితే అరటికాయ ముక్కలు అయితే ఫ్రై చేసిన అరటికాయ ముక్కలు అయితే దాంట్లో వేసేసుకుంటాం. ఇంత బాగా ఉడికిన మిశ్రమంలో మనం కారం వేసుకుంటాము, అలాగే కొంచెం పసుపు వేసుకుంటాము, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా మరిగేదాకా బాగా ఇదిగో చూసారా ఇలా దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేయాలి. దగ్గరికి అయిన తర్వాత రసం వేసుకుని ఈ పులుసుని బాగా కలుపుకోవాలి. పులుసుని బాగా ఉడికిన తర్వాత మన ఈ అరటికాయ ముక్కలు అనేది దీంట్లో దాని వెనకాల వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు కానీ 2 నుంచి ఒక 5 నిమిషాలు మగ్గ పెడితే మనకి వేడి రుచికరమైన అంటే వెజిటేబుల్ చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.